శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ OG 2 ఉండబోతుందని పవన్ కళ్యాణ్ గారి సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది సార్. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఓజస్ గంభీర అన్నాడు ఆయన. ఆ ఓజస్ గంభీరకి పార్ట్ 2 ఉండే ఉద్దేశం అంటే ముందే డైరెక్టర్ చెప్పాడు ఆల్రెడీ, సుజిత్ ఇంతకు ముందే అన్నాడు ఈ మాట. ఓకే. అయితే అధికారికంగా ఇప్పుడు ధృవీకరించినట్టుగా చూడాలి. ప్రీక్వెల్ ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుంది అని చెప్పాడు. ఓకే. అది ప్రీక్వెలా సీక్వెలా ఏం చేస్తారు అనేది ఆ సినిమాకైతే ఒక తెలుగు ప్రేక్షకుల నుంచి పవన్ కళ్యాణ్కి ఒక సాలిడ్ హిట్ దొరికిన సినిమా అయితే అదే. ఓకే. చాలా కాలం తర్వాత అంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసింది. ఓకే. ఓజీ సినిమా తిరిగి ఆయన ఇమేజ్ను నిలబెట్టినటువంటి సినిమాగా చూడాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆయనకేమీ ఉపయోగపడలేదు. ఓకే. అంతకుముందు వకీల్ సాబ్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. భీమ్లా నాయక్ ఇలాంటివి అంటే రీమేక్ సినిమాలు వర్కౌట్ అవ్వవు అని ఆయన ఒరిజినల్ సబ్జెక్ట్తో వెళ్దామని చేసిన ప్రయోగం హరిహర వీరమల్లు చాలా వికటించింది. అందుకని ఓజీ సినిమా మీద ఓజీ సినిమా నిజానికి పవన్ కళ్యాణ్లో ఒక ఎనర్జీ తీసుకొచ్చింది. ఆయన కొంత డిసప్పాయింట్ మూడ్లో ఉన్న టైంలో ఆ సినిమా సక్సెస్ అవటము, ఆ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన పద్ధతిలో తేడా కనిపించింది. అంటే సినిమా చెయ్యాలి అనే ఉత్సాహం కనిపించింది పవన్ కళ్యాణ్లో. ఆ ఉత్సాహం నుంచినే ఆయన సుజిత్కి ఒక రకంగా కమిట్మెంట్ ఇచ్చున్నాడు. ఇప్పుడు అవసరం కూడా ఒక విజయవంతమైన సినిమా ఆయన నుంచి ఆయనే కోరుకుంటున్నాడు. ఒక హిట్ కొట్టాలి మనం వెండి తెర మీద అని అనుకుంటున్నాడు ఆయన. పొలిటికల్ సక్సెస్తో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజానికి ఆయన తను పార్టీని నడిపినా లేకపోతే తన కుటుంబాన్ని నడిపినా తనకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమా అని చెప్తూ వస్తున్నాడు ఆయన. అందుకని సినిమాలు మానేస్తాడు అనేది కాదు, సినిమా చేస్తాడు ఆయన. సినిమా దేనికోసం చేస్తాడంటే ఆదాయం కోసం చేస్తాడు. అయితే ఈ రీసెంట్గా ఆయన చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కమర్షియల్గా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సినిమా షూటింగ్ కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. అంటే ఓజీ సినిమాని ఒక రకంగా ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్ షూటింగ్ టైంలో. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన మధ్యలో షూటింగ్ బ్రేక్ చేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. ఈ సినిమాని కొంత పక్కకి నెట్టారు. ఆ తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత అక్కడేదో కొంత ఒక స్టూడియో ఆర్గనైజ్ చేసి కొంత ప్యాచ్ వర్క్ అక్కడ చేసే ప్రయత్నం చేశారు తప్ప సినిమా ఎక్కడ తీయాలో అక్కడ తీయలేదు. అది తీయకపోవడంతో ఆ ముందు చేసినటువంటి షూటింగ్ తాలూకా షాట్స్తోనే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు సినిమాని. పూర్తి స్థాయిలో అంటే సఫిషియంట్ టైం ఇచ్చుంటే పవన్ కళ్యాణ్, అలాగే సినిమా ఎక్కడ తీయాలో అక్కడ తీసుంటే దాని లుక్ వేరుగా ఉండేది. అంటే సుజిత్ ఆ మేరకు వెళ్ళగలడు, కానీ అతనికి పూర్తి సహకారం అందించలేదు ఆ సినిమాకు సంబంధించి అనే పెయిన్ ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఉస్తాద్కి ఆయన పూర్తిగా సహకరించాడు. హైదరాబాదే వచ్చి స్టూడియోలోనే షూట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి తన పనులు దాన్ని చేసుకుంటూ నడిచింది. అదే డెడికేషన్ గనక సుజిత్కి చూపించి ఓజీ సినిమా సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ చేసుకునే అవకాశం కల్పిస్తే ఆయన డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఇస్తాడు. ఒక మంచి విజయం అందించే ఛాన్స్ ఉంది. ఆయనకు అవసరం ఇప్పుడు అర్జెంటుగా. ఉస్తాద్ కొంత ఇబ్బంది పెట్టింది. ఓజీ లాంటి సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయింది ఆ సినిమా. దాంతో అదొక నిరుత్సాహకరమైనటువంటి అనుభవంగా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ కావాలి ఆయనకి అర్జెంటుగా. సక్సెస్ ఇచ్చే డైరెక్టర్గా సుజిత్ని నమ్ముతున్నాడు. అందుకని బహుశా ఈ ప్రకటన వచ్చి ఉంటుంది. ఈ ప్రకటన వచ్చింది కాబట్టి అది నడుస్తుంది. అంటే ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ దీనికి సంబంధించి ఇంకొక క్యారెక్టర్ కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ ప్రీక్వెల్కి వెళ్ళేటట్లయితే
అందులో ఈయనకి ముందు జనరేషన్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఆ ముందు జనరేషన్ క్యారెక్టర్లు ఈయన్ని మోటివేట్ చేసేటువంటి క్యారెక్టరు, ఈయన్ని నడిపించే క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది ప్యారలల్గా. అంటే ఇంకొక పెద్ద హీరో అవసరం ఉంటుంది. అయితే ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రీక్వెల్ గురించిన చర్చ జరిగినప్పుడు, అంటే ప్రీక్వెల్ కథని కొంత రివీల్ చేస్తాడు సినిమాలో చివరిలో. అందుకని ప్రీక్వెల్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. బహుశా ఆ ప్రీక్వెల్ చేస్తే ఆ టైంలో జరిగిన డిస్కషన్స్లో చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేస్తారేమో అన్న మాట వినిపించింది కానీ మరి ఇప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనలు ఏమిటో తెలియదు. ఇది ఒక షేప్ తీసుకుని ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ పూర్తి వివరాలు తెలియదు. మొత్తానికి ఓజీ ఐడియాతో ముందుకు వెళ్ళాలి అనుకోవడం అయితే పాజిటివ్గానే అనిపిస్తోంది నాకు. చూడాలి ప్రాజెక్ట్ ఎంతవరకు పట్టాలెక్కుతుంది అనేది చూడాలి.